ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించగా ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. 7 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీకి అనుమతించింది. 7 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు ఢిల్లీలో చెప్పచ్చు. మొత్తానికి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవితకు సిబిఐ కవితకు రౌస్ అవెన్యూలో సిబిఐ ప్రత్యేక కోర్టు అయితే రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ లో దాదాపు ఆమె నివాసంలో అయితే భద్రంగా నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. దాని నుంచి ఢిల్లీకి ఆమెను ప్రత్యేక విమానంలో తరలించడం, ఆ తర్వాత ఉదయం 6 హెల్త్ చెకప్ చేయించడం, తర్వాత విచారణ తీసుకురావడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక కోర్టులో కవితనైతే విచారించారు. సుదీర్ఘ వాదన తర్వాత కవితకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదన వినిపించగా ఈడీ తరపున ఉన్నటువంటి ఎన్కే మెథా జోయబ్ హుస్సేన్ వాదించారు. మొత్తానికి కవితకు రిమాండ్ అయితే విధించిన నేపథ్యం కనిపించింది. ఇక అలాగే దేశవ్యాప్తంగా కవిత సంచలనం కేసు అనేది కూడా, కవిత అరెస్ట్ అనేది కూడా సంచలనం రేపింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసినాయని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తంగా అయితే కవితను అరెస్ట్ చేసిన తర్వాత తనకు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కవితకు మార్చి 23 రిమాండ్ విధించడం జరిగింది. సో మరి ఈ విచారణలో, ఈ రిమాండ్ లో తర్వాత దాన్ని కస్టడీ తీసుకోవడం, అలాగే మరి ఇంకెన్ని విచారణ ఇంకేదో ఉంటుంది, కస్టడీలో ఇంకేం మరణిస్తారు, ఇవన్నీ కూడా వేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి 2 రోజుల పాటు 3 రోజుల పాటు కవిత ఉంటుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ దొరికినట్టుగా ఇటు కవిత కూడా బెయిల్ ఉంటారని దాదాపు వాయించారు. కవిత తరపు న్యాయవాదులు కూడా, లీగల్ టీం అంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఏదో సాధించుకొస్తారు అనుకుంటే మాత్రం ఇక్కడ వారికి ప్రయత్నాలన్నీ కూడా ఊహించినట్టుగా జరగలేదు. ఢిల్లీ స్కామ్ లో మొత్తానికి కవితకు ఈ నెల 23 వరకు అయితే కస్టడీ విధించారు. ఆ రకంగా రిమాండ్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించగా ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. 7 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించనుంది. ఇక ఈడీ అధికారులు కవితను 7 రోజుల పాటు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం ఊహించినట్టుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు 7 రోజుల పాటు కస్టడీ చేస్తుంది. ప్రధానంగా మనం గమనిస్తే కవితకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా, అంటే అరెస్ట్ మెమోలోనే చాలా స్పష్టంగా దాదాపుగా 14 పేజీల మెమోను కూడా ఇచ్చింది. దీంట్లో అంటే ఏ కారణాలతోటి అరెస్ట్ చేస్తున్నామని చెప్పన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తాను. ఇదే కాకుండా దీనికి సంబంధించి మన దగ్గర రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఈమె ప్రధానంగా కవిత ఏమైతే మొబైల్ సంబంధించిన మొబైల్ ఉన్న ఆధారాలతో తొలగించింది, అలాగనే ఎక్కువగా అంటే ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా, తర్వాత ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉండాలంటే అంటే ఎలాంటి హ్యాకింగ్ కి అవసరం లేకుండా, తర్వాత ఐఫోన్ లో ఫేస్ టైం కనుక వాడికి ఎవరు గుర్తించలేదని చెప్పేసి కూడా ఎక్కువ ఆమె ఫేస్ టైం వాడినట్టు కూడా తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇదే కాకుండా కవిత ఇచ్చిన ఫోన్లలో వాట్సాప్ సంబంధించి కావచ్చు, తర్వాత ఫేస్ టైం సంబంధించిన డేటాను కూడా పూర్తిగా ఎరేజ్ చేసినట్టు ఒప్పుకుంది. ఇదే కాకుండా గత విచారణ సందర్భంగా కవిత ప్రశ్నించినప్పుడు ఈ ఏవైతే మరి వాట్సాప్ ఎందుకు డిలీట్ చేయాలంటే నాకు సంబంధం లేదని చెప్పి ప్రశ్న చేసింది. కానీ ఈసారి మాత్రం కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ చూపించిన తర్వాత తాను చేసిన తప్పులను ఆమె డైరెక్ట్ ఒప్పుకొని చేస్తా ఉంది. కవిత తన స్టేట్మెంట్ కార్డు సందర్భంగా
21/3/23 తేదీన ఆ ఫోన్లను సమర్పించినప్పుడు కవిత ఇచ్చిన ఫోన్లు అన్ని కూడా ఫార్వర్డ్ చేసి, అంటే ఆమె ఫోన్లు ఇచ్చినప్పుడు ఫోన్ లో డేటా మొత్తం తీసేసి డిలీట్ చేసి మరి ఆమె ఫోన్ ఇచ్చింది ఇస్తా ఉంది. అలాగంటే సెల్ ఫోన్ లో డేటా రికవరీ కోసం NFSU పంపామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. అలాగనే ఫోరెన్సిక్ పరీక్ష నివేదిక ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే ఫార్మాట్ చేసినట్టు తెలుస్తుందంటే ఎప్పుడైతే ఈ కవితకు నోటీసులు ఇచ్చి ఆ మొబైల్ తీసేశారో తీసేసిన ముందే అంటే నోటీసుల్లోనే ఆమెను పిలిపించి విచారణ చేసి తర్వాత దీంట్లో వ్యవహారం కావచ్చు, తర్వాత ఈ స్కామ్ లో ఆమె పాత్రకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు ఎప్పుడైతే ఆమెను విచారించారో ఆ విచారణకు నోటీసులు ఇచ్చారో ఆ సమయంలోనే మొత్తం డిలీట్ చేసి వస్తుంది. అయితే ఆ లిక్కర్ కేసులో ఎక్కడా కూడా తన వ్యవహారం కావచ్చు తనకు సంబంధించిన ఏది కూడా బయటికి రాకుండా తాను ఈ డేటాను డిలీట్ చేసిందని చెప్తున్నారు కూడా ఆమె ఒప్పుకున్నట్టు కూడా మనకు ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో, అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఇకపై ఇప్పటి వరకు కూడా కవితకు సంబంధించి ఎవరైతే అంటే దీంట్లో ప్రధానంగా నిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళతో ఎక్కువ సార్లు మాట్లాడమే కాకుండా ఈ స్కామ్ కు సంబంధించి 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు, మనీ లాండరింగ్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఈయన ఇచ్చిన డబ్బుల వ్యవహారం సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా అవకతవకలు ఉందంటే ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కూడా ఆమె అవకతవకలు పాల్పడిందని చెప్తున్న వ్యవహారం దానికి సంబంధించి మాత్రమే నిన్న దాదాపుగా 12 మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్ ఆమె కవిత ఇంటికి వచ్చినప్పుడు దాంట్లో 2 లేడీస్ మిగతా ఐటీ అధికారులను తీసుకుని మరి వచ్చారంటే మనీ లాండరింగ్ తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అవకతవకలు పాల్పడాలని చెప్పిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం కూడా ఆమెను విచారణ చేస్తూ తెలుస్తా ఉంది. మొత్తంగా దీని మీద పూర్తి స్థాయిలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే డిన్యూజర్ గా చేశారో అప్పటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను విచారించాలని ట్రై చేసినప్పుడు కూడా అంటే ఇక్కడ స్వప్న మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక విచారణ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర సంస్థలు ఇవన్నీ కూడా ఎవరైనా విచారణ చేసినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి, తప్పు చేయడం హాజరు కావాలి. కానీ ప్రతిసారి కూడా తనకున్న ఆ అధికారాలు తనకేమైతే వెసులుబాటు ఏమైతే ఉందో కోర్టుకు వెళ్ళడం. థాంక్యూ నారెడ్డి.